నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని కార్యసిద్ధిని పొందటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. శనివారం నాడు మర్రి చెట్టు లేదా రావి చెట్టు మొదట్లో సూర్యోదయానికి పూర్వమే ఆవ నూనె పోసి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత స్వచ్ఛమైనటువంటి పాలు నైవేద్యంగా సమర్పించి చెట్టు మొదట్లో ధూపం వేయటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల కార్యాలలో విజయాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనీశ్వరుల వారు సూర్యుని కుమారుడు కనుక శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ శనివారం నాడు సూర్యుడికి ఎదురుగా నిలబడి అర్ఘ్యాన్ని విడిచిపెడుతూ ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం చదువుకుంటూ శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టినట్లయితే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఈ శ్లోకం మొత్తం చదవలేని వాళ్ళు ఎవరైనా సరే ఓం శం శనయే నమః అనేటటువంటి మంత్రాన్ని స్మరించుకుంటూ శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ సూర్యునికి ఎదురుగా నిలబడి అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ చేసి లేదా శ్రవణం చేసి హనుమంతుల వారికి లడ్డూలను నివేదించడం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనివారం రోజు ఒక కప్పులో నువ్వుల నూనె తీసుకుని ఆ నువ్వుల నూనెలో 14 పచ్చి శనగలు వేసి ఆ నువ్వుల నూనెను హనుమంతుని ఆలయంలో సమర్పించాలి. ఇలా చేస్తే కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు హనుమంతుల వారి లాంగూల పూజను నిర్వహించడం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. లాంగూల పూజ అంటే శనివారం రోజు హనుమంతుల వారి చిత్రపటంలో తోక మొదటి నుంచి చివరి వరకు సింధూరం నువ్వుల నూనె కలిపి బొట్లులాగా పెట్టుకుంటూ ఓం హం హనుమతే నమః అనేటటువంటి మంత్రాన్ని స్మరించుకోవాలి. అలా శనివారం హనుమంతుల వారి చిత్రపటంలో స్వామివారి లాంగూలానికి పూజ చేయటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శనివారం రోజు జమ్మి చెట్టు ఆకులు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి స్వామివారి దగ్గర కొద్దిగా నువ్వులు మినుములు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం రోజు పాలల్లో పటిక ముక్క కలిపి ఆ పాలతో శివాభిషేకం చేయటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు నలుపు రంగు ఆవుని సేవిస్తే శని ప్రసన్నుడవుతాడు. నలుపు రంగు ఆవుకి కుంకుమ పొట్టు పెట్టి దాని కొమ్ములకి తోరం కట్టి ధూపదీపాలతో పూజించి హారతి ఇవ్వాలి. నలుపు రంగు గోవుకు 11 ప్రదక్షిణలు చేసి బూందీ లడ్డు కొద్దిగా నలుపు రంగు గోవుకి ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. శనివారం రోజు భోజనంలో ఆవ నూనె ఉపయోగించటం, ఆవ నూనెను కొద్దిగా బొట్టులాగా ధరించటం, భోజనంలో మినుములు ఉపయోగించటం, శనీశ్వరుడి దేవాలయంలో ఆవ నూనెతో కానీ ఆముదంతో కానీ దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తూ శనివారం నాడు శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. రేపటి శుభయోగం శీర్షికన పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్రలో దాగినటువంటి వైభవాన్ని విశిష్టతను గురించి పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రాగద్వేషములన్ వహించి ధనపుత్ర భ్రాతృ సౌభాగ్య భార్యాగేహమ్ములయందు లోలుడై సత్యంబీ ప్రపంచంబు సంయోగంబే పరమ ప్రమోదమనుచున్ మూఢుండు సంసార కారాగారంబున చిక్కునంటివి అవికారా దత్తయోగీశ్వరా. ఓ దత్తాత్రేయ స్వామి, రాగద్వేషములన్ వహించి మూఢుడైనటువంటి వాడు
తనకు ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఈ శరీరం ఇలా ఏర్పడటానికి గల కారణమేమిటి, తాను ఈ జన్మలో ఏమి చెయ్యాలి, ఏది సంపాదించాలి అనేటువంటి ఆలోచన లేకుండా రాగద్వేషములన్ వహించి విపరీతమైనటువంటి రాగం, ఆపేక్షలు, ప్రేమలు వీటన్నిటినీ కూడా కల్పించుకుని ద్వేషములన్ వహించి తీవ్రమైనటువంటి పగలు, ప్రతీకారములు వాటిని కూడా తాను నిరంతరం కలిగి ఉంటూ రాగద్వేషములన్ వహించి దానితో ధన పుత్ర భ్రాతృ సౌభాగ్య భార్యా గేహమ్ములయందు లోలుడై ధనం పట్ల విపరీతమైన వ్యామోహం, అలాగే కుమారులు, కుమార్తెలు, భార్య, బంధువులు, ఇళ్ళు, తోటలు, సంపదలు వీటన్నిటి పట్ల విపరీతమైనటువంటి వ్యామోహాన్ని కలిగి సత్యంబీ ప్రపంచంబు సంయోగంబే పరమ ప్రమోదమనుచున్. ఈ ప్రపంచం శాశ్వతమైనది, ఈ సంపదలు, ఈ భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు వీరందరూ శాశ్వతమైనటువంటి వారు, నాకు కూడా చావు లేదు, నేను కూడా శాశ్వతుణ్ణి అనేటువంటి మోహంతో ఎన్నాళ్ళు బతుకుతామనే ఆలోచన లేకుండా విపరీతమైనటువంటి వ్యామోహంతో వీటిని సంపాదించిన వాటితో విపరీతమైన సంబంధాన్ని ఏర్పరచుకుని వాటినే విపరీతంగా ప్రేమిస్తూ ఇంకా పెంపొందించుకుంటూ దాన్నే నిరంతరము కూడా తలుచుకుంటూ గర్విస్తూ పరమ ప్రమోదమనుచున్ వీటిల్లో ఇలా తగులుకుని ఉండటమే ఆనందం, ఇవి కలిగి ఉండటం, వీటిని పెంచుకోవటమే ఆనందం అని భావించి మూఢుండు సంసార కారాగారంబున చిక్కువంటివి. ఈ విధంగా అజ్ఞాని అయినటువంటి వాడు సంసార కారాగారంబున చిక్కునంటివి, సంసారం అనేటువంటి చెరసాలలో వాడంతట వాడే చిక్కుకుంటాడు. ఎంత పరమాద్భుతమైనటువంటి ఉదాహరణ ఇది. అజ్ఞానంతో అనేకానేకమైన బంధాలను కల్పించుకుని ఆ బంధాలలో చిక్కుకుని సంసారం అనేటువంటి కారాగారాన్ని తానే సృష్టించుకుని ఆ కారాగారంలో తనకు తానే బందీ అయిపోతున్నాడు అజ్ఞాని అయిన మానవుడు. కనుక ఈ అజ్ఞానాన్ని తొలగించుకుని సద్గురువులను సేవించి వారి నుండి జ్ఞానాన్ని పొంది సన్మార్గములో దృఢమైనటువంటి దీక్షతో, నిశ్చలమైన మనస్సుతో, నిర్మలమైన హృదయంతో సాగండి అని తెలియజేస్తూ దత్త యోగీశ్వరుని యొక్క సద్బోధలను చక్కని పద్యాలలో పొందుపరిచి పరమద్భుతమైన భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, అవధాన చక్రవర్తులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారి దత్తాత్రేయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై గురుదత్త. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపం. సాక్షాత్తు నారాయణ అనేటువంటి పదాన్ని ఎవరైతే నిష్టగా ధ్యానం చేస్తారో వారికి నీరజాక్షుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి సకల విధములైనటువంటి సంపదల్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకే రాక్షస వంశంలో పుట్టినప్పటికీ కూడా కేవలం ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని ధ్యానం చేసి తండ్రి పెట్టినటువంటి వివిధ రకాలైనటువంటి కష్టములను, నష్టములను కూడా భరించి తండ్రికి జ్ఞానాన్ని ప్రసాదింపచేశాడు భక్త ప్రహ్లాదుడు. అంతటి దివ్యవంతమైనటువంటి అంతర్యామి తత్వం అక్కడ నారాయణ తత్వంలో విరాజిల్లుతోంది. కాబట్టి ప్రతి వ్యక్తి నిద్రకు ఉపక్రమించేటప్పుడు శివనామాన్ని, నిద్ర నుంచి లేవగానే హరినామాన్ని ధ్యానం చేసినట్లయితే వారి జీవితాలలో అదృష్టకరమైనటువంటి ప్రభావాలు పొడసూపుతాయి. ఆరోగ్యము, ఐశ్వర్యము, శాంతి, పుష్టి,
కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. ఇది సనాతన సంప్రదాయ లక్షణం. అందుకే నామస్మరణ ధన్యోపాయం అనేటువంటి విశిష్ట సంస్కృతి మన భారతీయులది. ఆ భగవన్నామ సంకీర్తన రవళితోని సాక్షాత్తు విష్ణులోక తత్వాన్ని సాధించుకున్న మహాపురుషులు ఎందరో మరెందరో పుణ్యాత్ములు ఈ భువిలో ఉన్నారు. అందుచేత ఆ మహా నారాయణ తత్వంలో దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకొని ఎప్పుడూ కూడా సర్వాంతర్యామి ఆ నామస్మరణతోనే పులకించబడతాడు. ఆ నామస్మరణలో దాగిన మధురవంతమైనటువంటి తత్వచింతనని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టే ఓం నమో నారాయణాయ అనేటువంటి దివ్యతత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించి తరించాలి. శనివారం నాడు విష్ణుదేవుని కేవలం నామస్మరణతోనే ధ్యానం చేసి తరించవచ్చును కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలం నామ సంవత్సరం దృగ్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:49 తిథి అమావాస్య ఉదయం 8:01 వరకు. తరువాత ఆషాఢ శుద్ధ పాడ్యమి తెల్లవారుజామున 4:21 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 1:58 వరకు. వర్జం మధ్యాహ్నం 12:12 నుంచి 1:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:47 నుంచి 7:31 వరకు. అమృతకాలం సాయంకాలం 5:09 నుంచి 6:33 వరకు. శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం శనివారం మరియు అమావాస్య ఆర్ద్ర నక్షత్రంతో కూడి ఉంది. ఇలా అమావాస్య ఉదయం 8 గంటల దాకానే ఉంది కాబట్టి ఉదయకాలం మనం సముద్ర స్నానానికి వినియోగించుకోవచ్చు. అలాగే ఆర్ద్ర నక్షత్రంతో కలిసినటువంటి అమావాస్య కావడం వల్ల ఈరోజు పితృదేవతారాధన వల్ల మహాఫలితం సిద్ధిస్తుంది అని చెప్పారు. మనం పితృదేవతారాధన వల్ల వచ్చే మహాఫలితం ఏమిటి అంటే వంశము ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించడం, పిల్లలు అనుకూలంగా ఉండడం, వారి అభివృద్ధి మనకు ఆనందాన్ని ఇవ్వడం, ఇలా ఎన్నో సత్ఫలితాలుంటాయి. అలాగే ఈ రోజున తెల్లవారుజామున 4:22 నుంచి 5:47 వరకు
త్రిపుష్కర యోగం అనేది ఒకటి ఉంది. ఆ సమయంలో మనం బయట పనులు చేసేది ఎలాగా ఉండదు కాబట్టి ధ్యానము, అలాగే ఆసనాలు, ప్రాణాయామం ఇట్లాంటివి చేయడం ద్వారా ఆధ్యాత్మికమైన చర్యలు కాబట్టి అవి పునరావృతం అవడం వల్ల మనకు మంచిదే కాబట్టి చాలా మంచిది జరుగుతుంది. ఇక శనివారం కాబట్టి మనం శివుణ్ణి ఆరాధించుకోవడం, 1 కేజీ నల్ల నువ్వులతో శివుని పూజించి ఆవులకు పెట్టడం, నువ్వుల నూనెతో అభిషేకించి ఆవులకు పసుపు కలిపి రాయడం, హనుమంతుడిని పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం ఇవన్నీ కూడా శనిదోష పరిహారకాలు. విశేషించి శనివారము ఆర్ద్రా నక్షత్రము కలిసి వచ్చిన శుభ సందర్భంలో శివారాధన విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది. తద్వారా మనం శనిదోషాన్ని సమగ్రంగా నివారించుకునేటువంటి అవకాశం వస్తుంది. నేటి ఆణిముత్యాలు. ధనం కూడుగుడ్డలను మాత్రమే సముపార్జించి పెడుతుంది. దానికి నీకు ఏదో రక్త సంబంధం ఉన్నట్లు గాని అదే నీ జీవిత పరమార్థమని గాని భావించకూడదు. నాకు చెందాలి అనే పట్టుదలతో చేసే సాధన ప్రమోదాన్నిస్తుంది. నాకు మాత్రమే చెందాలనే పట్టుదల ప్రమాదభరితమైనది. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల పాదదేశం. ఇది 87వ శ్లోకం. ఇది ఒక రమ్యమైనటువంటి శ్లోకం. ఇది ధనేన నరమామహే ఖలజనాన్న సేవామహే నచాపలమయామహే భవభయాన్న దూయామహే స్థిరాం తనుమహేతరాం మనసి కించ కాంచీరత స్మరాంతక కుటుంబిని చరణ పల్లవోపాసనాం. ఇది నిజానికి అమ్మ భక్తులైన వారందరూ చాటింపు వేసి చెప్పుకోవలసినటువంటి శ్లోకం అండి. ఇది ఇక్కడ అమ్మ భక్తుడు చాలా గట్టిగా మాట్లాడతాడు. అది అహంకారం కాదు, అవినయం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. వాడు చాలా గట్టిగానే మాట్లాడతాడు. అది వాడికి ధైర్యం. అది వాడి చాటింపు చూడండి ఎంత గట్టిగా చెప్తున్నాడు. ధనేన నరమామహే, మేము ధనాలతో సంతోషించము. గట్టిగా చెప్పాడు. ధనేన నరమామహే ఖలజనాన్ న సేవామహే, మూర్ఖజనుల్ని సేవించము. న చాపలమయామహే, మాకు చపలత్వము లేదు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తించడం లేదు. భవభయాన్న దుయామహే, మాకు ఈ సంసార భయం మీద భయం లేదన్నాడు ఇక్కడ. ఈ సంసార భయం మమ్మల్ని ఏం చేయలేదు. ఏమిటయ్యా ఇంత గట్టిగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే మేము దృఢంగా నిలబడగలం. ఎందుకంటే కాంచీపురంలో ఉన్న శివుని ఇల్లాలి పాదాలని ఉపాసిస్తున్నాం గనక మేము ఇలా ఉండగలం అన్నాడు ఇక్కడ. అది ఇక్కడ విషయం అన్నమాట. అమ్మ పాదాలను ఆశ్రయించిన వాడికి ధనములతో సంతోషించాలని కానీ చాపల్యం పొందడం కానీ సంసార భయం కానీ ఉండదు. అది అంత ధైర్యం ఎందువల్ల వచ్చిందంటే కాంచీపురంలో ఉన్న తల్లిని మేము స్థిరాం తను మహేతరాం, ఆ మారుతున్న ఉపాసన ఎలా ఉండాలి? స్థిరమైనటువంటి గొప్పదైనటువంటి ఉపాసన చేస్తున్నాం మేము. ఉపాసన అంటే సాన్నిధ్య భావన. నిరంతరం అమ్మ దగ్గరే ఉన్నాం, అమ్మ మన హృదయంలోనే ఉంది అని భావనతో బ్రతికితే అది ఉపాసన అంటే మరొకటి కాదు ఇక్కడ. అలాంటి ఉపాసకుడికి ధనేన నరమామహే ఖలజనాన్న సేవామహే నచాపలమయామహే భవభయాన్న దూయామహే, అంత ధైర్యంగా చెప్తున్నాడు ఇక్కడ. దాని తర్వాత విషయం, అమ్మవారి యొక్క చూపులు ఎవరి మీద పడతాయో వాళ్ళు ఎలా ధన్యులవుతారో వివరించి చెప్తూ ఉన్నారు. ఆ శ్లోక విషయాల్లో మనం ప్రవేశిస్తూ ఇప్పుడు 89వ శ్లోకంలోకి వెళుతూ ఉన్నాం. అయితే కటాక్ష శతకంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే అమ్మ చూపులు పడితే ఏమొస్తాయని. అమ్మ వడిసెలు విసరడం కటాక్షంకి సంబంధించిన అంశమేగా. ఇక్కడ అక్కడ కొన్ని అంశాలు కలుస్తాయి. అలాగే పాదార విందములు కూడా స్తుతిలో చెప్పబడింది, ఆర్యాశతకంలో కూడా చెప్పబడ్డాయి. ఎందుకంటే చెప్పబడే వస్తువు అమ్మవారే గనక భావం అటు ఇటు కలవచ్చు, తప్పేమీ లేదు. ఇది 89వ శ్లోకం. ఇది కూడా రత్నంతో పోల్చారండి అమ్మవారు. మీరు చింతామణి అనుకుంటారో ఏ రత్నం అనుకుంటారో. కనుకనే ఏ రత్నం చేతికి పెట్టుకుంటామని గోల కంటే హృదయంలో అమ్మ అనే రత్నం పెట్టుకోండి, అన్ని గ్రహాల బాధలు పోతాయి. అది చెప్తున్నాడు. అయితే రత్నం అంటే అలా దొరికితే ఇలా పెట్టుకుంటే అయిపోయిందా? రత్నాన్ని సంపాదించడానికి దాన్ని పెట్టుకోవడానికి నానా యాతన ఉందిట. ఈ రత్నానికి ఆ బాధలు లేదుట. చూడండి,
అశోధ్యమచలోద్భవం హృదయ నందనం దేహినాం అనర్ఘమధికాంచితత్ కిమపి రత్నముద్యోతతే అనేల సమలంకృత జయతి శంకరాంకస్థలీ కదాస్య మమ మానసం వ్రజతి పిటికా విభ్రమం. అబ్బా, ఆ రత్నం తీసుకొచ్చి పెట్టులో ఎప్పుడు పెట్టుకుంటానో అంటున్నాడు. ఇది బాగుంది ఆశ. ఒక గొప్ప రత్నం అక్కడ ఉందండి, అది తెచ్చుకొచ్చి పెట్టులో పెట్టేయాలి అన్నాడు. కనుక రత్నం ఎంత గొప్పది అంటే అశోధ్యం అన్నాడు. రత్నాన్ని శుద్ధి చేయాలి ముందు. అది దొరకడం రా అంటే ముడిగానే దొరుకుతుంది, దాన్ని శుద్ధి చేయాలి కదండి. శుద్ధి 2 విధాలు. అది షైన్ అయ్యేలాగా దానికి రాపిడి పెట్టడం, శుద్ధి చేయడం ఒకటి. అదేవిధంగా మనకి గ్రహఫలాలు బాగుంటాయి అంటే ఆ రత్నాన్ని జాగ్రత్తగా మంత్రములతోనూ అభిషేకాలతోనూ శుద్ధి చేసేప్పుడు ధరించాలి, అప్పుడు కానీ రత్నం పనిచేయదు. కానీ ఈ రత్నం అశోధ్యం అంటే అలా శుద్ధి చెయ్యవలసిన అవసరం లేని రత్నము, సహజంగానే శుద్ధమైనది, అది చెప్పడం అశోధ్యం. పైగా రత్నాలు ఎక్కడ దొరుకుతాయి? హిమవత్ పర్వతంలో దొరికింది ఈ రత్నం అన్నాడు. మళ్ళీ హిమవత్ పర్వత రాజపుత్రుని చెప్పడం ఇందులో ఉద్దేశం, అచలోద్భవం. పైగా ఈ రత్నం అందరికీ పనికొస్తుందా అని. కానీ ఇది హృదయానందనం దేహినాం, దేహం కలిగిన ఎవరికైనా హృదయానందం కలిగిస్తుందండి. కనుక దేహం ఉన్న అందరికీ ఆనందం కలిగించే రత్నం ఇది. పైగా ఈ రత్నం ఉండడం వల్ల ఒక ఆయనకి చాలా శోభ వచ్చిందన్నాడు. ఆయనకు ఆ రత్నం పెట్టుకుంటేనే అందం, ఆ రత్నం లేకపోతే ఆయనకే అందం లేదుట. అందుకు ఎప్పుడు కూడా ఆ రత్నాన్ని పక్కన కూర్చోబెట్టడం కాదు, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు ఆ రత్నాన్ని. అందుకే అనేన సమలంకృత జయతి శంకరాంకస్థలి, ఆ శంకరుడు యొక్క అంకస్థలి ఈ రత్నం వల్లనే శోభిల్లుతుందండి. అలాంటి ఆ రత్నం నా మనస్సును పెట్టులో ఎప్పుడు పెట్టుకుంటాను కదా అంటున్నాడు ఇక్కడ. అందుకు మమ మానసం వ్రజతి పేటికా విభ్రమం, ఆ రత్నం పెట్టుకోవడానికి నా మనస్సు పెట్టెలా మారిపోవాలి అన్నాడు. ఆ రత్నం పెట్టుకోవడానికి నా మనస్సు పెట్టెలా మారిపోవాలి అంటే అర్థం ఏమిటి? ఆ రత్నాన్ని గ్రహించగలిగే అర్హత నా మనస్సుకు రావాలి, దానికి తగ్గ యోగ్యత నా మనస్సుకు రావాలి. అది దీని యొక్క భావాన్ని ఇంత అద్భుతంగా ఇక్కడ వ్యక్తం చేస్తూ. అయితే 95 కూడా ఒక్కసారి చూద్దాం. ఇందులో ఒక రమ్యమైన పదజాలం ఉంది. అందుకు కళావతి కళాభృతో ముకుట శిమ్ని లీలావతి స్పృహావతి మహేశ్వరే భువన మోహనే భాస్వతి ప్రభావతి రమే సదా మహిత రూప శోభావతి త్వరావతి పరేశతాం గురు కృపాంబుధారావతి. ఇందులో ఎన్ని వతులు వచ్చాయి చూడండి. కళావతి, కళాభృతో అంటే కళాభృత అంటే చంద్రుడు, ఇది అర్థం. చంద్రుని యొక్క కళను ధరించింది కనుక కళాభృత కళావతి. చంద్రకళని ధరించిన ఆమె ఎక్కడ ధరించింది? ముకుటశిమ్ని, తన కిరీటంపై చంద్రకళను ధరించిన కళావతి ఈవిడ లీలావతి. లీలావతి అంటే జగద్రక్షణ కోసం బహు కార్యములు చేయునది లీలావతి. స్పృహావతి మహేశ్వరే, అమ్మవారికి శివుని యందు స్పృహ ఉందిట. స్పృహ అంటే ఎప్పుడూ మన మనస్సు దేని యందు ఉంటుందో అదే స్పృహ అండి. శివుడు అంటే ఆవిడ కాన్షియస్ ఎప్పుడు కూడా, ఆ స్పృహంతా ఆయన వైపు ఉందిట. అందుకు స్పృహావతి మహేశ్వరే, సమయాచారం అడుగడుగున చూపిస్తున్నారు. భువన మోహనే భాస్వతి, ఈ భువనములన్నింటినీ రంజింపజేస్తూ ప్రకాశిస్తున్నది. ప్రభావతి, ఆవిడ ప్రభ కలిగిన తల్లి. ఎలాంటి ప్రభ? సూర్యచంద్రాగ్నులకు కూడా ప్రభ ఇచ్చేటువంటి తల్లి, అలాంటి ప్రభ. మహిత రూప శోభావతి, మహితమైన రూపశోభ కలిగినది ఆవిడ. త్వరావతి, ఇది గొప్ప మాట, చాలా తొందరపాటు కలదిట. దేని విషయంలో? సతాం, సత్పురుషులను అనుగ్రహించడంలో తొందరపాటు గలది. ఆలస్యం చేయదండి, ప్రార్థిస్తే వెంటనే అనుగ్రహిస్తుంది. అందుకు త్వరావతి సతాం, సత్పురుషుల విషయంలో త్వరావతి. గురు కృపాంబుధారావతి, ఆవిడ గురు కృప అంటే పెద్దదైన కృప అనే అమృత ప్రవాహం. ప్రవాహం ఎలా పడుతుందండి? జలపాతం మహాత్వరగా పడుతుంది. అలాగే ఆవిడ యొక్క గొప్ప కృప మహాత్వరగా సత్పురుషుల్ని చల్లబరిచి అనుగ్రహిస్తున్నది అన్నారు. ఇక్కడ త్వరావతి, కృపాంబుధారావతి, కళావతి, లీలావతి, స్పృహావతి, శోభావతి, భాస్వతి, ప్రభావతి, ఎన్ని వతులు వచ్చాయి చూడండి ఇక్కడ. వీటి బట్టి అమ్మతత్వాన్ని ఎంత చక్కగా ఆవిష్కరించారు. అయితే ఇక్కడ ఒక రమ్యత చూపించారు ఆయన. గురు కృపాంబుధారావతి, ఇది రమ్యత. అంటే గురు అంటే గొప్పదైన కృప అనే ధార ఈవిడ, ఇది ఒక విషయం. అంతేకాదు గురుకృపా ప్రవాహమే అమ్మ యొక్క స్వరూపము ఇది. ఎందుకంటే అమ్మ గురుకృపగానే మనకి లభిస్తున్నది అని చెప్పడం దీనిలో ఉన్న మరొక భావం. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం
నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఇప్పుడు మీరు లంకాపట్టణం గురించి ఆలోచిస్తే పైకి చాలా సౌందర్యం, కానీ అది ఎవరిదో ఇల్లు. వీడు బలవంతంగా ఆక్రమించాడు. అసలు యజమాని దగ్గరికి కూడా రానివ్వడు, యజమాని పేరు కూడా చెప్పడు. ఆ యజమానికి వీడితో గొడవ ఎందుకని వదిలేశాడు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అందులో ఉన్న వస్తువులు ఏమైనా మీరు చూడడానికి వెళ్ళారనుకోండి, ఆ వస్తువులు చూసి పుష్పక విమానం అబ్బా చాలా బాగుంది అంటాం పైకి, కానీ అదో ఎత్తుకొచ్చిన వస్తువు. అందులో ఉన్నవన్నీ, అందులో ఉన్నటువంటి వాళ్ళు రావణుడు ఇష్టపడి తెచ్చినవన్నీ కూడా ధర్మవిరుద్ధంగా ఎత్తుకొచ్చి అక్కడ పెట్టినవే. ఇప్పుడు బాహ్యంలో సౌందర్యం, ఆంతరముగా అది రావణుడి దుష్టబుద్ధికి ప్రతీక. ఇది బాహ్యంలో పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమాన వివాకాశే దదర్శ హనుమాన్పురీం. ఎక్కడైనా ఓ నగరం అంటే భూమి మీద ఉండాలి. లంకాపట్టణానికి ఉన్న సౌందర్యం ఏమిటంటే అది ఆకాశంలో వేలాడుతున్నట్టు ఉంటుంది. అందుకే ప్లవమానా వివాకాశే అన్నారు మహర్షి. అంటే అసలు అది చూడ్డానికే అంత అందంగా ఉంటుందో చూడండి. అటువంటి లంకాపట్టణాన్ని నిర్మాణం చేశాడు విశ్వకర్మ. దాన్ని ఆక్రమించి అందులో రావణాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఇది బాహ్యం. ఆంతరం, ఈ శరీరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? ఈ లంకని. ఇది కాంచన లంక. ఎవరికి వాడికి ఇది కాంచన లంక. అద్దం ముందు నించుంటే ఎవరికి వాడికే కాంచన లంక. కాబట్టి కాంచన లంక. నిజానికి ఇది ఎవరు నిర్మించారు? ఇందులో ఒక చిన్న చుక్క పెట్టినంత కూడా ఎక్కడా డబ్బిచ్చి మనం తెచ్చుకున్నది లేదు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, 7 ధాతువులు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, నిత్యము రక్తకేశనాళికల్లోంచి వెంట్రుకలంత సన్నగా ఉన్నటువంటి గొట్టాల్లోంచి నెత్తురు తిరగడం, ఇవన్నీ కూడా చేస్తున్నవాడు పరబ్రహ్మ. ఇంత గొప్పగా ఆయన నిర్మాణం చేస్తే నేను నాది అని ఇలా చూపిస్తాను. ఎక్కడున్నాడు రావణాసురుడు? ఇక్కడే ఉన్నాడు. కాబట్టి పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా వివాకాశే తదర్శ హనుమాన్పురి. ఇది ఆశ్చర్యంగా చూస్తున్నారు హనుమ. అంటే ఒక జ్ఞాని, ఒక యోగి, శరీరంలో తాదాత్మ్యత పొంది ఉండేటటువంటి వాళ్ళని చూసేటటువంటి విధానాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆంతరంగా మహర్షి. అందుకే బహువిధముల సుందరకాండ. ఇన్ని సౌందర్యాలు ఏకకాలమనందు ఆవిష్కృతమవుతాయి. సరే, లంకలోకి ప్రవేశించాలి కదూ, మరి ఇంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతుంటే ఎలా వెతకడం? అందుకని సూర్యే చాస్తం గతే రాత్రం దేహం సంక్షిప్యమారుతి వృషదంచకమత్రస్సన్ బభూవా అద్భుత దర్శన. సూర్యాస్తమయమైపోయి చీకటి పడిపోయిన తరువాత రాక్షసులకి భోగకాలం కనుక వాళ్ళు భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను సీతాన్వేషణం చెయ్యాలి అని చెప్పి పిల్లంత శరీరాన్ని చేసుకున్న వారై చిన్న శరీరాన్ని పొంది ఆయన లంకాపట్టణంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. బ్రహ్మగారి వరం కామరూపి. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతారు. పిల్లంతా అనడం ఎందుకు? వృషదంశకమాత్రస్సన్. చీకట్లో మిగిలిన వాళ్ళు చూడలేని దాన్ని పిల్లి చూస్తుంది. యోగి అందరూ చీకట్లో ఉంటే ఆయన ఒక్కడు వెలుతురు చూస్తూ ఉంటాడు, పరబ్రహ్మాన్ని చూస్తాడు. అందుకే పిల్లంత వారై లంకాపట్టణంలో వెతకడానికి సింహద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికే ఎదురుగుండా లంక కనపడింది. లంక అంటే లంకాపట్టణం కాదు, లంక యొక్క అధిష్టాన దేవత. ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఒకానొకప్పుడు లవకుశుల్లో లవకుమారుడు అయోధ్యాపట్టణాన్ని విడిచిపెట్టి దూరంగా వేరే ఊరు వెళ్ళి అక్కడ రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. ఆయన హంసతూలికా తల్పం మీద పడుకునుండగా ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్లు వినపడింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. అయోధ్య అధిష్టాన దేవత కనపడింది. కనపడి, ఇంతకాలం మీ పూర్వీకులు పరిపాలించారో అయోధ్యని విడిచిపెడతావా అని అడిగింది. అమ్మ వదిలిపెట్టనని వెనక్కి వచ్చాడు. అందుకే ఇప్పటికీ ఏదైనా ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు వెడుతుంటే ఆ ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి వెళ్ళాలి. అమ్మ నేను మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని. ఆపదలు గండాలు రావు. యాత్రా విధానంలో చూపిస్తారు. అందుకే రాముడు కూడా సరయూ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి అయోధ్య వంక చూసి అయోధ్య అధిష్టాన దైవానికి నమస్కారం చేసి నది దాటుతాడు అప్పుడు. కాబట్టి మనకి రామాయణం బ్రతకవలసిన విధానాన్ని నేర్పుతుంది. వేదోపబృంహణం. ప్రమాదాలు తగ్గాలి అంటే రామాయణాన్ని ఆదర్శం చేసుకుని ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. కాబట్టి లంక అంటే లంకాపట్టణం అని కాదు, లంక యొక్క అధిష్టాన దైవం. ఆమె అక్కడే కనపడింది.
ఆయన లోపలికి ఎడదాం అనుకుంటున్నారు. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్యేహసే తత్వం యావత్ ప్రాణాధరంతితే అంది. ఒక్కొక్కళ్ళ మాట తీరలా ఉంటుంది. అసలు మాట్లాడితే ముందు అన్యోన్యత కలగాలి. ఓ మాట మాట్లాడితే వినేవాళ్ళకి సంతోషంగా ఉండాలి. అసలు మాటే అంత పెళుసుగా అవతల వాళ్ళ మనసు కలుక్కుమనేలా మాట్లాడకూడదు. అసలు ఆ లంక మాట తీరు ఎలా ఉంటుందో చూడండి. కస్త్వం, ఎవరు నువ్వు? కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, కోతి అడవుల్లో కలు తిరుగుతుంది, వానర రూపం కలు, అడవుల్లో తిరిగేదానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే, ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా? నిజం చెప్పు. ఎందుకంత గద్దించడం? పిల్లి పిల్లంత కోతి పిల్ల, దాంతో మాట్లాడడానికి అంత అల్లరి కావాలా అంటే ఒక్కొక్కళ్ళ మాట తీరు అలా ఉంటుంది. ఆవిడికి అలా మాట్లాడడం వస్తే ఈయనకి రాదేమిటి? నవవ్యాకరణ పండితుడు ఆయన అన్నారు, పిల్లి పిల్లంతే ఉండి కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమామృత్వా నిర్భత్స యశిదారుణ. ఓహో, వికృతమైనటువంటి కళ్ళున్నదానా, దారంలోనే కనపడ్డావా అన్నారు ఆయన. అందుకే కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి, ఏమిటి ఈ ద్వారం దగ్గరే నాకు దర్శనమయ్యావా? వికృతమైన కళ్ళతో ఉన్నావు, నువ్వెవరు అని అడిగారు. నేనెవరని అడుగుతున్నావా? కోతి పిల్లవి ఎక్కడో వనములలో ఉండవలసిన దానివి. నేనెవరో తెలుసా? అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను రావణాసురుడి పనుపున ఈ లంకా పట్టణానికి అధిష్టానాన్ని, ఈ లంకనంతటినీ కాపు కాస్తూ ఉంటాను. నా అనుమతి లేకుండా నీవు ఈ లంకా పట్టణంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఎందుకు వచ్చావు అని అడిగి, ఏదో ఎప్పుడూ ఆ వనాల్లో తిరుగుతూ ఉంటాను, చెట్లు ఎక్కుతూ ఉంటాను, కొమ్మల మించి దూకుతూ ఉంటాను. ఇదేమిటో ఈ నగరం ఇంత అందంగా ఉంది, ఈ బురుజులు ఏమిటో, ఈ ప్రాకారాలు ఏమిటో, ఈ ఉద్యానాలు ఏమిటో, ఒక్కసారి లోపలికెళ్ళి అటు ఇటు తిరిగి చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నువ్వు అనుమతిస్తే లోపలికెడతానన్నారు. ఓసి కోతి, నీకు లంకలోకి ప్రవేశం కావాలా అని కుడి చెయ్యి చాపి విపరీతమైన కోపంతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టేటప్పటికి చూశారు, ఆయనకి కోపం వచ్చింది. కానీ అది మహాత్ముడంటే. కోపం వచ్చిందని చటుక్కుని కుడి చేత్తో కొట్టేశారనుకోండి, ఇక గుర్తుపట్టడానికి కూడా ఆనవాళ్ళు ఉండవు. లేదా ఇక మళ్ళీ ఇప్పుడు లేవదు. ఎందుకంటే ఆమె నశించదు, ఆమె మరణించదు. ఎందుకంటే అధిష్టాన దైవం. అందుకని ఆవిడ్ని సంహరించడం కుదరదు, వశం చేసుకోవాలంతే. అందుకే దైవాన్ని వశం చేసుకోవాలి. దైవాన్ని అంటే అధిష్టాన మంత్రాధిష్టాన దేవతలు అనుగ్రహంతో మనకి అనుగ్రహాన్ని వర్షిస్తూ ఆనుకూల్యతని ప్రకటిస్తారు. అంతేకాని వాళ్ళని ఏదో నిర్జించడాలు అవి కుదరవు. అందుకే ఆయన ఏం చేశారంటే, ఒక్కసారి తతస్సంవర్తయ వామహస్తస్య సౌంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. ఎక్కువ కోపంతో కుడి చేత్తో కొడితే కింద పడిపోయి మళ్ళీ లేవదని, ఓసారి ఎడంచేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకా పట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు. ఈనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకా పట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు, నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసులు ఉండరు. యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చేయి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వాసుదేవాయ నమః. నారసింహాయ నమః. నారాయణ 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 నారాయణ. ఊర్వశీదేవి పురుగురువ రాజుకు షరతులను పెట్టింది. ఆ షరతులను ఆయన అంగీకరించాడు. ఆమెతో, నీ రూపము మానవలోకానికి మోహాన్ని కలిగిస్తుంది, నీ హావభావాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆహా, అప్సరసవైన నువ్వే స్వయంగా వస్తే ఏ మానవుడు నిన్ను సేవించకుండా ఉంటాడు
చెప్పు అన్నాడు. అప్సరసలు అందించే ఆనందాన్ని ఆమె పురూరవ చక్రవర్తి చేత అనుభవింపజేసింది. పురూరవుడు ఆమెతో కలిసి దేవతలు విహరించే చైత్రరథము, నందనము మొదలైన ఉద్యానవనాల్లో స్వేచ్ఛగా విహరించాడు. తిరుగుతూనే వచ్చారు బాగా. ఊర్వశి పురూరవుడితో కలిసి చాలా నెలలు, సంవత్సరాలను కూడా గడిపింది. ఆ మహారాజు ఆమె యొక్క ముఖ పరిమళానికి మోహితుడైపోయాడు. ఆ విధంగా చాలా కాలం గడిచిపోగా అక్కడ స్వర్గలోకంలో ఇంద్రుడికి ఎంతకాలమైనా ఊర్వశి కనిపించలేదు. ఆయన గంధర్వులను పిలిచి, ఊర్వశి లేని నా ఆస్థానం శోభించటం లేదు, ఆమెను తీసుకురండి అని పంపించాడు. ఊర్వశి పెట్టిన 2 షరతులను పురూరవుడు తప్పే విధంగా చేసి అతడి నుండి ఆమెను దూరం చేయాలనుకున్నారు ఆ గంధర్వులు. ఊర్వశి తన 2 పొట్టేళ్లను పురూరవుడికి జాగ్రత్తగా రక్షించమని ఇచ్చింది. గంధర్వులు తమ ఉపాయంతో అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆ 2 పొట్టేళ్లను లాక్కొనిపోయారు. ఆ 2 పొట్టేళ్లను ఊర్వశి తన కొడుకుల్లాగా చూసుకుంది. వాటిని గంధర్వులు లాక్కొని పోతుంటే అవి గట్టిగా మొరబెట్టాయి. ఆ మొరను విని ఆమె ఇలా అన్నది, నా భర్త చెడ్డవాడు, తానే వీరుడని అనుకున్నాడు. అటువంటి భర్త కారణంగా నేను భ్రష్టురాలైపోయాను. నా ప్రియుడిని నమ్మి నష్టపోయాను. నా స్వంత పిల్లలు లాంటి పొట్టేళ్లను దొంగలు దొంగిలించుకొని పోయారు అంటూ ఊర్వశి ఇలా ఏనుగును అంకుశంతో పొడిచినట్లుగా తన వాక్కులనే బాణాలతో పురూరవుడిని పొడిచింది. కాని ఊర్వశి పలుకులు విని ఆయన పొట్టేళ్లను రక్షించడానికై కత్తి పట్టుకొని దొంగలు వెళ్లిన దిక్కువైపు పరిగెత్తాడు. గంధర్వులు ఆ పొట్టేళ్లను అక్కడే విడిచిపెట్టి మెరుపులు మెరిపించారు. పురూరవుడు ఆ పొట్టేళ్లను తీసుకొని రాసాగాడు. అప్పుడు ఊర్వశి కూడా అక్కడికి వచ్చింది. ఇలాదేవి పుత్రుడైనటువంటి పురూరవుడు మాత్రము పొట్టేళ్లను పట్టుకొని శయ్య వద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. ఆయనకు అక్కడ ఊర్వశి కనిపించలేదు. ఆయన మనస్సు గతి తప్పింది. ఎంతో దుఃఖించాడు. కలత చెందిన మనస్సుతో ఆయన ఊర్వశినే ధ్యానిస్తూ పిచ్చివాడిలాగా, రోగగ్రస్తుడిలాగా భూమిపై తిరిగాడు. ఆ పురూరవుడికి ఒకనాడు కురుక్షేత్రంలో సరస్వతీ నదీ తీరంలో ఊర్వశి కనిపించింది. అప్పుడు ఆమె వెంట ఉన్న 4 చెలికెత్తెలు నవ్వుతున్నారు. పురూరవుడు ఊర్వశితో ఇలా అన్నాడు, ఆ మాటలు వేదంలోని సూక్తుల రూపంలో ఉన్నాయి. ఓ ప్రియురాలా, నిలబడు, నిలబడు, నాకు ఈరోజు కూడా సంతోషాన్ని కలిగించు. నన్ను ఈ భయంకరమైన విరహ దుఃఖంతో పారవేసి వెళ్ళిపోవటం నీకు తగినది కాదు కదా. మనమిద్దరం మాట్లాడుకుందాం. ఓ దేవి, నువ్వు నా ఈ అందమైన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. అందుచేత నీ అనుగ్రహానికి నోచుకొని ఈ దేహము ఇక్కడే పడిపోయింది. దానిని తోడేళ్లు గ్రద్దలు ఆరగించుగాక అన్నాడు. పడిపోతే పడిపోని, ఇక్కడనే నేను ఇట్లనే పోతాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, అందుకని నాకు దుఃఖంగా ఉంది. ఇక ఈ అందమైన శరీరం ఉంటే ఏమి పోతే ఏమి, నీకు లేనిది కింద పడిపోతే పోని, కాకులు గద్దలు తిన్ని అని అంటూ ఊర్వశి ఆయనతో నువ్వు చావకూడదు, ఎందుకంటే నువ్వు మగవాడివి. అప్పుడు అనిందట, నువ్వు చావకూడదయ్యా, నువ్వు మగవాడివి. ఈ ఇంద్రియాలు తోడేళ్ల వంటివి, అవి నిన్ను భక్షించకుండా ఉండుగాక. ఈ తోడేళ్లు ఎప్పుడు కూడా నిన్ను భక్షించవు. ఇంద్రియాలను జయించు. స్త్రీల గురించి చెబుతున్నాను విను. అతి వలకు ఎవరి పట్ల కూడా ప్రేమ స్థిరంగా ఉండదు. వాళ్ళ హృదయము తోడేళ్ల హృదయంలాగా ఉంటుంది. వారికి దయ ఉండదు. క్రూరమైన స్వభావం కలిగి ఉంటారు. వారికి ఓర్పు తక్కువ. తమకు నచ్చిన వస్తువు విషయంలో వారు ఎంతకైనా తెగిస్తారు. చాలా చిన్న కోరిక కోసమై భర్తను, సోదరుణ్ణి లెక్క చేయక దొంగ దెబ్బతీస్తారు. ఇతరులను లెక్క చేయనే చేయరని
ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. కొంతమంది దుష్ట స్త్రీలు మూర్ఖులైన వారి యందు కపట విశ్వాసాన్ని నటిస్తారు. ప్రేమను విడిచిపెట్టి క్రొత్త కొత్త ప్రియులను కోరుకుంటూ, మీరెట్లా కోరుతారో అట్లనే ప్రియులను కోరుకుంటూ ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటారు. ఓ పురూరవ చక్రవర్తి, నువ్వు సామర్థ్యము గలవాడివి. సంవత్సరం తర్వాత నువ్వు ఒక రాత్రిపూట నాతో కలిసి ఖచ్చితంగా ఆనందాన్ని అనుభవిస్తావు. నీకు సంతానం కూడా కలుగుతుంది అని చెప్పి ఓదార్చింది. పురూరవుడు ఊర్వశి గర్భవతి అని తెలుసుకొని సంతోషించి తన నగరానికి వెళ్ళాడు. సంవత్సరం తర్వాత ఆయన మళ్ళీ ఆ కురుక్షేత్రానికే వెళ్ళి ఊర్వశిని చూశాడు. అప్పటికే ఆమె వీరుడైన పుత్రుడికి జన్మనిచ్చింది. ఆయన ఆమెతో కలిసి ఆ రాత్రిని ఆనందంగా గడిపాడు. మరుసటి రోజున ఆమె విడిచిపెట్టి వెళుతూ ఉంటే దీనుడైపోయాడు. ఆమె రాజును ఉద్దేశించి ఇలా అన్నది, రాజా, నువ్వు ఈ గంధర్వులను స్తుతించు, వారు నన్ను నీకు ఇస్తారు అని చెప్పింది. పురూరవుడు శ్రద్ధగా గంధర్వులను స్తుతించాడు. గంధర్వులు సంతోషించి ఆయనకు అగ్నిని స్థాపించే పాత్రను ఇచ్చారు. అంటే వారు అలా అగ్ని పాత్రను ఇవ్వటం ద్వారా అగ్నిలో హోమం చేసి దేవలోకం పొందు అని తమ అభిప్రాయాన్ని తెలిపారు. కానీ పురూరవ మహారాజు ఆ పాత్రనే ఊర్వశిగా భావించాడు. ఎంతగా విచిత్రంగా ఉందండి. అడవిలో తిరుగుతూ అది కేవలం పాత్రయే అని తెలుసుకొని అడవిలో విడిచి ఇంటికి వెళ్ళి ఊర్వశి ధ్యానంలో మునిగిపోయాడు. ఇంతలో త్రేతాయుగం ప్రారంభమైంది. అప్పుడు ఆయన హృదయంలో కర్మను బోధించే రుక్, యజుస్, సామవేదాలను 3 ప్రకటమయ్యాయి. వెంటనే ఆయన అడవిలో అగ్ని పాత్రను వదిలిపెట్టిన చోటుకి వెళ్ళాడు. అక్కడ జమ్మి చెట్టు మొదట్లో మొలిచిన రావి చెట్టును చూశాడు. దాని కొమ్మను విరిచి అగ్ని పుట్టించే 2 కొయ్యలుగా తయారు చేసుకున్నాడు. ఊర్వశి ఉండే లోకాన్ని పొందాలని కోరుకొని క్రింది కొయ్యను ఊర్వశిగాను, పై కొయ్యను తానుగాను, వాటి మధ్యలో ఉండే కట్టెను పుత్రుడిగాను మంత్రపూర్వకంగా ధ్యానిస్తూ అగ్నిని మతించాడు. కొయ్యలను మతించటం వల్ల అగ్ని పుట్టింది. మానవుడు ఆ అగ్నిని ఆరాధించటం వల్ల సకల సంపదలను పొందుతాడు. నారాయణాయ నమః.